మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉపాధ్యాయ భర్తీల కోసము డిఎస్సి మెగా డిఎస్సి మీద సైన్ చేశారు కదా, సో దాని మీద మీ స్పందన ఏంటి? దానికంటే ముందు ఒకటి చెప్తాను. నేను ఈ రాష్ట్రంలో గత 20 సంవత్సరాల నుంచి కాపు సంక్షేమం కోసం, కాపు వెల్ఫేర్ కోసం పోరాటపడుతూ ముద్రగడ గారితో కలిసి ఆ రోజు కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఫౌండర్ జనరల్ సెక్రటరీ నేను స్టేట్లో. మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీగా ఉన్నా. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు కాపు వెల్ఫేర్స్ కోసము 5,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బడ్జెట్లో ఒక అన్ఎంప్లాయీస్ని ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయడం కోసం అయితేనేమి, చిన్న చిన్న మహిళలు చిరు వ్యాపారుల కోసం అయితేనేమి, విదేశీ విద్య అయితేనేమి, ఎన్నో స్కీమ్స్ ప్రైవేట్ పెట్టి ప్రతి సంవత్సరం 1,000 కోట్ల బడ్జెట్ తోటి ప్రతి జిల్లాలో చివరిలో కాపు భవన్లు కూడా ఏర్పాటు చేసే క్రమంలో చేస్తే, మానవ జన్మలో తప్పిదవ సహజము. జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్మి 10,000 కోట్ల రూపాయలు నేను బడ్జెట్లో శాంక్షన్ చేపిస్తానంటే, ఆ రోజు ఏదో ఆశతోటి కాపు జాతి కోసం ఏదో చేయాలని మేలుతోటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి 4 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నటువంటి నరకయాత్రను చూసి ఈ తప్పును సరిదిద్దుకుపోతే దేవుడు కూడా క్షమించడని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోని చూసిన తర్వాత ఒక భగవద్గీత లాంటి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉండే అత్యధిక మెజార్టీ ఉండే కాపు కులానికి ఇస్తూ 5,000 కోట్లు 2014లో ఇచ్చాను. ఈరోజు 15,000 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేసి అట్టడుగులో ఉన్న కాపు జాతిని అందలు వెక్కడానికి రాజకీయంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి అవకాశాల కోసం చేస్తానంటే ఆయన మాట నమ్మి 2 months బ్యాక్ ఐ రిజైన్ టు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అండ్ ఐ జాయిన్డ్ ఇన్ తెలుగుదేశం బై జాయినింగ్ 150 ఫ్యామిలీస్ అకార్డింగ్ టు మై రేంజ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావడం కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక విధంగా చూస్తే, అమెరికా నుంచి నాకు తెలిసి 70,000 మంది విద్యార్థులు అయితేనేమి, ఫ్యామిలీస్ అయితేనేమి, జస్ట్ ఒక ఓటు అనే దానికోసం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఓటు వేయడానికి ఎందుకు వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ అనుకోవచ్చు. రెండో విధంగా ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఒక సేఫ్టీ కోసము, వాళ్ళ ప్రాపర్టీ సెక్యూరిటీ కోసము ఫీల్ అయిపోయి విజయవాడలో, వైజాగ్లో చూస్తున్నాం, బ్రాహ్మణుల మీద అయితేనేమి, వైశాల్య మీద అయితేనేమి రకరకాల దాడులు చేసి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి, ఎప్పుడో 80sలో హర్షద్ మెహతా స్కామ్ చూసాము, ఒంగోలులో ఎస్పెషల్లీ ప్రకాశంలో ఒంగోలులో చూస్తూ ఉన్నాము. దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి చెప్పుకోవడానికి సిగ్గు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్రాపర్టీని అదే దొంగ డాక్యుమెంట్స్తో ఓన్ చేసేసుకొని దాన్ని సేమ్ మళ్ళీ ఒక రిటైర్డ్ ఎస్పీకి అమ్మారు. ఆ విషయం సీఎం గారికి తెలిసిన తర్వాత సిట్ వేశారు ఐవాష్ చేయడం కోసమే, కానీ ఎక్కడా న్యాయం జరగలేదు బాధితులకి. చంద్రబాబు నాయుడు మీద అపారమైన నమ్మకం ఉంది. ప్రజలు చేసిన పొరపాటుని తెలుసుకొని రియలైజ్ అయ్యి ఈరోజు ఒక థంపింగ్ మెజారిటీతో వచ్చారంటే నేను అనుకోవడం అది భగవంతుడిచ్చిన నిర్ణయమే కానీ మానవమాతల వల్ల ఏది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిస్తే పంచభూతాలను మింగేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి 151లో 5 తీసేసి 1-1 కల్పించాడు భగవంతుడు అన్నమాట మేము అనుకుంటూ, ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుద్ది. భారతదేశంలో అగ్రగామిగా రాజధానిని నిర్మిస్తాడు. యువతకు ఆశాజ్యోతి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో స్కీమ్స్ చేసి భారతదేశంలో అత్యున్నత విధంగా ఉండేటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్ లాగా గతంలో ఎన్నో చూసాం. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ ప్రజెంటేషన్ చూస్తూ ఉంటే వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్ గ్యాప్ వస్తే చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసేవాళ్ళు. నాకు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అన్నారు, సచ్ ఏ గ్రేట్ అండ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ వీ హ్యావ్, ఫర్ దట్ వీ షుడ్ ప్రౌడ్ ఆల్వేస్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పబ్లిక్ ఎంత సఫర్ అయ్యారంటే, ఏ సెక్టర్ బాగున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇచ్చారు ఇసుక. ఆ రోజు ట్రాన్స్పోర్టేషన్కి 700 ఖర్చు పెడితే ఒక వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడిని నేను 10,000 రూపాయలు పెట్టి ఇదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇసుక కొన్నానంటే అంతకంటే సిగ్గుచేటి ఇంకోటి లేదు అని తెలిసి మేమంతా గ్రాస్ రూట్లో ప్రతి కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చి, ఆయన వచ్చిన తర్వాత ఇన్కమ్ జనరేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఆఫ్టర్ ఆల్ ఇక్కడి నుంచి 20 కిలోమీటర్స్ ఉంటే అద్దంకి 20 రూపాయలు ఉండే టికెట్ని 40 రూపాయలు చేస్తే సామాన్య కూలీ అక్కడి నుంచి ఇక్కడ హెడ్ క్వార్టర్కి వచ్చి అప్ అండ్ డౌన్ చేస్తే వాళ్ళకి వచ్చే కూలీ అంతా, వాళ్ళు పెట్టి ఆర్టీసీ ఛార్జీలు అంతా, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎంత పెంచాడు. అతను చేయండి ఏది, ఒక ముఖ్యమంత్రి మందు అమ్మాడంటే అంతకంటే ఘోరమైంది ఇంకోటి లేదు. స్కూల్ పాఠాలు చెప్పే బడి పంతులను కూడా వైన్ షాప్లో కూర్చోబెట్టి లిక్కర్గా అమ్మించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని ప్రతి సెక్టర్ అండి, అందరూ అన్ని కులాలు, వర్గాలు, మతాలకు అతీతంగా ఈరోజు ఆ వర్డిక్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. గ్రేట్గా ఆయన నిలబెట్టుకుంటాడు. అకారణంగా ఆయన్ని అరెస్ట్ చేసిన రోజే జగన్మోహన్ రెడ్డి గారి పతనం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దీనికంటే ముందు
ఫస్ట్ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది అనుకున్న టైంలో తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోసి బతికించింది ఇండైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రజాపదం కూల్చేశాడు, అన్న క్యాంటీన్ పథకం తీసేశాడు. నీ తండ్రి పేరు పెట్టుకో, ఒక సామాన్యుడికి 5 రూపాయలకు అన్నం పెట్టిన గంట చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సీఎంగా స్వీకారం చేసిన రోజే మొదటి 5 సంతకాల్లో అన్న క్యాంటీన్ పథకం పెట్టాయంటే మరొకసారి ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రాష్ట్ర ఓటర్గా ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎంతో గర్వపడుతున్నాము. ఎంతో మంది 29 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి, రాజధాని లేని ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి రోజు అత్యున్నత స్థాయికి అమరావతిని తీసుకెళ్తాడని మనసావాచకరంగా నమ్ముతున్నాం. ఎందుకంటే గతంలో ఎయిమ్స్ తీసుకొచ్చాడు, ఎన్నో యూనివర్సిటీస్ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశత్వానికి యూనివర్సిటీ ఏదండి కేరళలో ఉంది, మాతామృత యూనివర్సిటీ ఉంటే అమరావతి మాతామృత యూనివర్సిటీ, అమరావతి అనే పేరుని స్మాష్ చేయడం కోసం ఈ రోజుకి ఆ యూనివర్సిటీకి పర్మిషన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంత నిరంకుశ పాలన చేసినటువంటి వ్యక్తిని ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారు. భగవంతుడు అనుగ్రహంతో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అండ్ అలాగే స్కిల్ సెన్సెస్ ని కూడా డెవలప్ చేయడానికి ఆయన చేస్తున్నాడండి. ఎందుకంటే చదువుకున్న ప్రతి విద్యార్థికి గవర్నమెంట్ జాబ్ రాదు. వాళ్ళు ఓన్గా డెవలప్మెంట్ అయ్యి ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్గా కావడానికి వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళని ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టమని చెప్పి ఎంకరేజ్ చేసి వాళ్ళ ద్వారా ఇంకొంతమందికి ఉపాధి కలిపే విధంగా స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు మోస్ట్ ఇంట్రెస్టెడ్ పర్సన్. హీ హాజ్ వెరీ గుడ్ నాలెడ్జ్. అమెరికా రాష్ట్రపతిని తీసుకొచ్చి ఆంధ్ర చూపించినటువంటి గంట అయిందే. కాబట్టి నా భూతో నా భవిష్యత్తుగా ఈ ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలుగా మారుతుందని ఆశిస్తున్నాము. జరుగుద్ది కూడా. థ్యాంక్ యూ. నైస్ అండి.